మున్సిపల్ చైర్మన్ అది గ్రహించు. తాడిపోతు చేష్టలు చేసుకుంటా, ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా, నీ గడ్డంలో పిచ్చుకలు పేన్లు పడకుండా చూసుకున్నా ఏంటివన్నా. ముందు అది శుభ్రపరుచుకొని నీట్ గా రాజకీయాలు కానీ చూడు. కక్షలు ఇంకోటంటే ఇక్కడ ఎవరు ఊరికి నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాము. ఒకరితో పోల్చుకోవద్దు. నువ్వు నా మీదనే పోల్చుకుంటా అన్నా కదా, రైట్. పక్కన వాళ్ళు లేటుకి ఇబ్బంది పెడతావు, రా. నువ్వు ఏటకి చెప్తావు చెప్పు, నేను వస్తా. లేకపోతే నువ్వే నిర్ణయించు. అంతే తప్ప ఈ మునవోబి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిట్యూన్స్ లో రానిపోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు. జగనన్న ఉన్నంత వరకు, జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం, పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం. పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం. తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు గాని, ఇక్కడున్న సమన్వయకర్తలు గాని అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ప్రకటిస్తామని కూడా ఈ సందర్భంలో ఇప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారని చెప్పండి. ఇప్పుడు మీరు ఎట్లా సమర్థిస్తారు అని చెప్పుకుంటే నేను ఇప్పుడు చెప్తాండా. మీరు ఇప్పుడు సమర్థించుతా అంటే అది నేను కూడా సమర్థించుతా. మీరు సమర్థించలేదనుకుంటే మేము కూడా సమర్థించంలే. ఉండుకోనే కదా ఈ పరిస్థితి. లేకపోతే ప్రభాకర్ రెడ్డి ఏమన్నా డీజీపీ లేకపోతే సీఎం? వాడు ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్. వాడు చెప్తే నిలబడుతుందంటే ఆ వ్యవస్థల గురించి మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నప్పుడు కర్రలు తీసుకుని రాడ్లు తీసుకుని వాళ్ళ ఇంటిపై దాడి చేసినారు, వంటింట్లోకి వచ్చి దాడి చేసినారు. అప్పుడు రాంది ఇప్పుడు ఎట్లా? మీరు అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు చేశారు. అవుయా, నువ్వు చెప్తాండావు కదా, పిలుచు ప్రభాకర్ రెడ్డిని. మీడియా కాడ కూర్చున్నాం. నేను ఇంట్లోకి పోయినా అది ఇది నా భార్యను తిట్టినాను కదా, ఆ ఎక్కని చెప్పమను. నేను ఈ రోజు కూడా తాడిపత్రికి పోను. ఆ ఎక్కడ తిట్టినా అని చెప్పమను. ఈ రోజు కూడా నేను తాడిపత్రికి పోను. వాని ఫెనాయిల్తో 1 నోరు ఫెనాయిల్తో కడుక్కోమని చెప్పండి.